నాకంటూ శత్రువులు అంటే ఆ శ్యామల ఒక్కతే. లాస్ట్ టైం నేనిచ్చిన వార్నింగ్కి దేశం వదిలి పారిపోయింది. మళ్లీ నా జోలికొచ్చే ఛాన్సే లేదండి. ఆవిడ కాక ఇంకెవరైనా ఉన్నారా? నన్ను నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే శత్రువులు అంటే ఎవరూ లేరండి. నేను తెలిసిన వాళ్లే అయ్యుంటారేమో గాని నాకైతే వాళ్ళు తెలియడం లేదు. కార్పెట్ తీసుకెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్ ఏమైనా రికార్డ్ అయిందేమో చూసారా? సార్, సీసీ కెమెరాని షట్ డౌన్ చేశారు సార్. ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు. సార్, మన ఫంక్షన్కి వచ్చి వీడియో కవర్ చేసిన వాళ్ళని మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఒకసారి ఫుటేజ్ చూస్తే మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు కదా? యా, కరెక్ట్. ఛాన్సెస్ ఆర్ దేర్. డన్ సార్. ఫనీ, ఎక్కడున్నారు? బయట ఉన్నాను సార్. త్వరగా రండి. వస్తున్నారు సార్. సార్, వీళ్ళే ఆ రోజు కార్పెట్ కోసం వచ్చింది. అవునండి, వీళ్లే. ఆ తివాచీలోనే రాహుల్ ఉండుంటాడు. ఖచ్చితంగా రాహుల్ని వీళ్లే తీసుకెళ్లుంటారండి. మీరేం కంగారు పడకండి. ఇన్స్పెక్టర్, ఈ నలుగురు ఫొటోస్ ని తీసుకుని ఆ ఇమేజెస్ మొత్తం అన్ని స్టేషన్స్ కి పంపించండి. అవుట్స్కట్స్, చెక్ పోస్ట్ అన్ని అలర్ట్ చేయండి. డూ ఇట్ ఫాస్ట్. సరే సార్. మేడం, నథింగ్ టు వరీ. వీలైనంత తొందరగా మీ అబ్బాయి ఆ అమ్మాయిని కనుక్కుంటాం. వాళ్ళ ఆచూకీ ఎలాగైనా తెలుసుకుంటాం మేడం. అన్నయ్యకి సరసుకి ఏం కాకుండా చూడు భగవంతుడా. వాళ్ళిద్దరూ క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు. అది రాహుల్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. వద్దు మేడం, ప్లీజ్ ప్లీజ్, దయచేసి మీరందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ ప్లీజ్. మేడం, ఏంటి మేడం ఇది? ఎందుకు ఇష్యూని పబ్లిక్ చేస్తున్నారు? ఆ కిడ్నాపర్ల మోటో ఏంటో తెలుసుకోకుండా మీడియాకి ఎందుకు డీటెయిల్స్ ఇస్తున్నారు? మరేం చేయమంటారు? రాహుల్ కనిపించక ఆల్మోస్ట్ హాఫ్ డే అయింది. మీ నుంచే రెస్పాన్స్ లేదు. నా ప్రయత్నం నేను చేయకుండా ఎలా ఉండగలను? ప్రయత్నం కాదు మేడం, రాహుల్ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. మాకు కొంచెం టైం కావాలి మేడం. ఇంకెంత టైం కావాలండి? మా కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియక మేమెంత కంగారు పడుతున్నాం తెలుసా? సార్, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. బట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కొంత సమయం పడుతుంది కదా. హలో సార్, వెహికల్ ట్రేస్ అయింది. అవునా? ఓకే, ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాం. ఏమైందండి? కిడ్నాపర్ల వెహికల్ వికారాబాద్ ఫారెస్ట్ రూట్ లో ట్రేస్ అయింది మేడం. ఎలాగలో ఓపెన్ చేసుకుని రండి బాబు. వాళ్ళు వచ్చేస్తున్నారు. రాహుల్ బాబు లేవండి. రాహుల్ బాబు బాబు. ఉదయం నుండి ఏం తినలేదు. ఆకలి, నీరసం తప్ప ఒంట్లో ఓపిక లేదు. ఇప్పుడు తెలిసిందా భోజనం విలువ? చెరువు మీద కోపంతో చెయ్యండి పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.
సెటైర్లు వద్దు, కోపడ్డానికి కూడా శక్తి లేదు. ఎలా ఉంటుంది? మందు సిగరెట్ కైతే ఎక్కడ లేని బలం వస్తుంది. వాటి బదులు పుష్టిగా తినుంటే ఈ పాటికి ఇద్దరం కలిసి 10 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళం. ఈ మ్యారథాన్లు నా వల్ల కాదు. నన్ను వదిలి నిన్ను వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళిక్కడి నుంచి. బాబు, వాళ్ళు కిడ్నాప్ చేసింది, చంపాలనుకున్నది మిమ్మల్ని. అలాంటిది మిమ్మల్ని ఒక్కళ్ళని వదిలి ఎలా వెళ్తాను? అసలు ఎవరు వాళ్ళు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ఆ, ఆ, ఆ. ఆవిడ అమ్మగారి శత్రువు అంటే రాహుల్ బాబు నమ్ముతారా? లేదు, నన్నే నమ్మని మనిషి ఇది కూడా నేను కల్పించిన కథ అనుకుంటారు. నేను సరసునని రాహుల్ బాబు ఒప్పుకున్న తర్వాత ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇప్పుడేం తెలియనట్టు ఉండడమే మంచిది. ఏయ్, నిన్నే అడుగుతుంది. అసలు ఎవరు వాళ్ళు? మీకే తెలియనప్పుడు నాకు మాత్రం ఎలా తెలుస్తుంది బాబు? మరి నిన్నెందుకు తీసుకొచ్చారు? ఏమో, అదే నాకు కూడా అర్థం కావడం లేదు. అయినా ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, కానీ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఏయ్, ఏంటి నువ్వు తీసుకొచ్చేది? ఇదేం సూపర్ మార్కెట్ కాదు, ఫారెస్ట్. ఏ మూల ఏముందో ఎవరికి తెలీదు. మనసుంటే మార్గం ఉంటుంది బాబు. వెళ్ళిపోయా? ఆ, ఆ, నిన్నే అడుగుతుంది. ఆ, ఆ, వెళ్ళిపోయా అనుకుంటా బాబు. మరెందుకు ఇది? తీసే. మనసు, మార్గం, పళ్ళు, దుంపలని తేనెటీగలు తీసుకొచ్చావా? అంటే బాబు, తేనె పట్టి కనిపించింది, తాగితే మీకు బలం వస్తుందని తొట్టుని రాయితో కొట్టాను. అంతే, నా మీద పగపట్టి తరిమికొచ్చాయి. ఏంటి, నువ్వు తేనె పట్టు మీద రాయి విసిరావా? అవును బాబు, అందుకే అన్ని పోయాయి కదా. ఇప్పుడు నేను వెళ్ళి మీకోసం తేనె తీసుకొస్తానే. ఆగాగు, నాకేం వద్దు. తేనెటీగలు కాబట్టి తప్పించుకున్నావు. ఈసారి రాయి గురి తప్పి ఏ పులికో ఎలుగుబంటికో తగిలిందనుకో, ఇంక అంతే సంగతులు. నా ఆకలి తీరడం కాదు కదా, వాటికి మనం భోజనం అవుతాం. అలా ఏం కాదు, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏయ్ బ్రాహ్మణి, నీకెవరు పిచ్చా?
పడుకోండి, రండి. ఇది మా రాహుల్ సార్. లోపలున్నాడా? మేడం, లోపల ఎవరూ లేరు మేడం. అయ్యో, లేకపోవడం ఏంటండి? సరిగ్గా చూసారా? చూశాను మేడం. మరి రాహుల్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళెవరో తెలీదు. ఏం చేస్తారోనని చాలా భయంగా ఉంది. వాగ్దేవి, ఏం కాదు వాగ్దేవి. మనం అందరం ఉండగా రాహుల్ని ఎవరు ఏమీ చేయలేరు. మేడం, రాహుల్ గారు ఇక్కడికి వచ్చినట్టు ప్రూఫ్ ఉంది. మనం వస్తున్నట్టు వాళ్ళకేమైనా తెలిసుండొచ్చు. అందుకే ప్లేస్ షిఫ్ట్ చేశారనుకుంటా. ఖచ్చితంగా వాళ్ళు ఈ సర్కిల్లోనే ఉంటారు. వీలైనంత తొందరగా కనిపెడదాం. ఇన్స్పెక్టర్, ఈ ఏరియాలో ఉన్న చెక్ పోస్టుల్ని అలర్ట్ చేయండి. ఫొటోస్ పంపండి. ఎస్ సార్. మేడం, రాహుల్ గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మమ్మల్ని శత్రువులుగా చూశారు గాని రాహుల్ కి పర్సనల్ గా ఎవరు శత్రువులు లేరండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. మేడం, ఇది డబ్బు గురించి జరిగిన కిడ్నాప్ అయితే ఈ పాటికే మనకి ఏదో ఒక ఫోన్ వచ్చి ఉండాలి. మనకి ఏ ఫోన్ కాలు రాలేదు కాబట్టి ఈ కిడ్నాప్ వెనుక ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉందనిపిస్తుంది. ఇంకే ఉంటుంది కమిషనర్ గారు. రాహుల్తో నా పెళ్లి ఆపడానికి ఆ బ్రాహ్మణి చేసిన పని ఇదంతా. ఇంకొక్కసారి లాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మా రాహుల్కి ఏం కాదు, మౌనంగా ఉన్నా పర్వాలేదు. కానీ ఇలాంటి మాటలు మాత్రం అస్సలు మాట్లాడుకో. సారీ ఆంటీ. అలాంటి క్రైమ్ చేసేవాళ్ళైతే రాహుల్ని ఒక్కడనే టార్గెట్ చేసేవాళ్ళు, కానీ ఆయనతో పాటు బ్రాహ్మణ్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఇదంతా మనకు తెలిసిన వాళ్ళ కుట్రే అనిపిస్తుంది. పెళ్లి ఆపేసి మన పరువు మర్యాదలు నాశనం చేయడానికి చేస్తున్న పనేమో అని నాకు అనుమానంగా ఉంది. అంటే ఇదంతా చేస్తుంది సరసు చెప్పిన శత్రువా? అంటే ఆవిడికి సరసు గురించి తెలిసిపోయిందా? ఒకవేళ అదే నిజమైతే అన్నయ్యని ఎందుకు తీసుకెళ్లారు? మాకు తెలియని శత్రువులు ఎవరు? నా కుటుంబాన్ని టార్గెట్ చేసేంతగా ప్రతీకారం ఏంటి? అసలు వాడు ఎవరయ్యుంటారు? ఈ వెధవల వల్ల వేసిన ప్లాన్ మిస్ఫైర్ అయింది. సరస్సులో ఉన్న బ్రాహ్మణి
పెట్రోల్ పోసి మొత్తం మొత్తం నాశనం చేసింది. నాన్నకి ఈ విషయం తెలిస్తే చాలా సీరియస్ అవుతారు. ఛ! అంతా అంతా జ్యోతి వల్లే. చెప్పండి మేడం. చెప్పడం కాదే, చంపేయాలి నిన్ను. ప్రీతిని పంపించమంటే దీన్నెందుకు పంపించావు? అంటే గదిలోకి వెళ్ళింది ప్రీతి అనుకున్నాను మేడం. ఎంతో జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ మొత్తం మొత్తం నీ కన్ఫ్యూజన్ వల్ల మొత్తం స్పాయిల్ అయింది. సారీ మేడం. ఇంతకీ అక్కడ అప్డేట్స్ ఏంటి? మన వాళ్ళ వెహికల్ వికారాబాద్ ఫారెస్ట్ వైపు వెళ్తుందని తెలిసింది మేడం. వాళ్ళకెలా తెలిసింది? కొత్త కమిషనర్ చాలా తెలివైనవాడు మేడం. చాలా క్విక్ యాక్షన్ తీసుకున్నాడు. వీడియో రికార్డింగ్స్ లో మన వాళ్ళ ఫేస్ క్యాప్చర్ చేసి అన్ని స్టేషన్స్ కి పంపించారు. వాగ్దేవి గారితో కలిసి ఫారెస్ట్ కు బయలుదేరారు మేడం. ఏంటి, వాగ్దేవి కూడా వెళ్ళిందా? అవును మేడం. సరే, వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే కాల్ చేయి. సరే మేడం. మేడం. ఎరా, వాళ్ళు దొరికారా? లేదు మేడం, వెతుకుతున్నాం. ఇంకా దొరక్కపోవడం ఏంట్రా? సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీరు వికారాబాద్ ఫారెస్ట్ లో ఉన్నట్టు పోలీసులకు తెలిసింది. వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే లోపు ఆ రాహుల్ గాడు చావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు మిస్ అవ్వడానికి వీల్లేదు. సరే మేడం. రే, మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. వాడు చచ్చిన తర్వాత నాకు కాల్ చేయి, అర్థమైందా? అలాగే మేడం. మనం కూడా వాళ్లతో ఫారెస్ట్ కి వెళ్లాల్సింది. చిన్నప్పటి నుంచి వినడమే కాని అడవి ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు. ఏయ్, బుద్ధుందా నీకు? వాళ్ళేమన్నా పిక్నిక్ వెళ్లారనుకుంటున్నావా? అది కాదండి, అడవి. నోర్ముయ్, ఇంకేం మాట్లాడుకో. వెళ్ళాడు, కూర్చో. వెళ్ళు. జ్యోతి. వస్తున్నా మేడం. మేడం, సార్. వద్దు. జ్యోతి, ఆ టీవీ ఆన్ చేయి. అలాగే మేడం. అబ్బా, ఆ రిమోట్ ఇటివ్వు. ఏమండి, ఏమండి, టీవీలో చూడండి.
ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు? వాగ్దేవి గారు అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ రాహుల్కి పెళ్లి ఇష్టం లేక ఎన్ని రోజులు తన భార్యగా నటించిన బ్రాహ్మణి అనే అమ్మాయితో పారిపోయాడు. ఎంత మోసం చేసిందండి. ఎన్ని రోజులు ఈశ్వరీదేవని చెప్పి వాగ్దేవి ఇంటికి వెళ్తోందా? ఆవిడ కోడలుగా నటిస్తూ కేర్ టేకర్ అని అబద్ధం చెప్తుందా? మన మాటకి విలువిస్తానని చెప్పి ఇలా పరువు తీసే పనులు చేస్తుందా? మన బ్రాహ్మణి ఇలా నమ్మించి మోసం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానండి, నమ్మలేకపోతున్నాను. ఇదే తన తప్పు కాదే, నా కర్మ. మగ పుట్టిన రూపాయి సంపాదన లేకుండా ఈ ఇంట్లో ఒక మూలాలు పడి తింటున్నాను. అలాంటి నాకు జబ్బు రావడం వల్ల, చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఆ వాగ్దేవి సాయం తీసుకుందామని ఈ తండ్రి ప్రాణం నిలబెట్టినందుకు ఈ ఇంటి కోడలుగా నటిస్తుందేమో. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు చెప్పిందే నిజమైతే రుణం తీర్చుకునే పద్ధతి ఇదా? ఆవిడ కొడుకు కోసం ఆలోచించిందే గాని నా కూతురు కోసం, నలుగురిలో మన మర్యాద కోసం ఎందుకు ఆలోచించలేదండి? సమయానికి బావ ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా పెద్ద గొడవ చేసేవాడమ్మా. గొడవేంటే? బ్రాహ్మణిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. పాపం ఇలాంటివి చూసి విని తట్టుకోగలడా? వరుణ్ వచ్చిన రోజు నుండి చెప్తున్నాను, ఆవిడికి డబ్బు తిరిగిచ్చేద్దాం, అక్కడి నుండి వచ్చేయంటే అసలు మాట విందా? ఏమండి, మన కూతురు ఇంతలా మోసం చేస్తుందని కలలో కూడా ఊహించలేదండి, ఊహించలేదు. మనం మోసపోలేదు సావిత్రి. మన కోసం బ్రాహ్మణి తన జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకుంటుంది. ఇది బ్రాహ్మణి తప్పు కాదండి, మన అవసరాన్ని ఆసరగా తీసుకున్న ఆ వాగ్దేవి తప్పు. సాయాన్ని బలిదానంగా మార్చిన ఆ మహాతల్లి పొరపాటు. మంచో చెడు, తప్పో ఒప్పో పెళ్లి ఆవిడతోనే తేల్చుకుందాం, పదండి. అమ్మా సంజ, బావొస్తే పని మీద బయటికి వెళ్ళావని చెప్పు. ఎట్టి పరిస్థితిలోనూ అక్క గురించి బావకి తెలియకూడదు. సరే నాన్న. జాగ్రత్త, దా వెళ్దాం. పదండి. బ్రాహ్మణి జీవితానికి, మీ పరువుకి ఏం కాకుండా చూసుకుంటాను. బ్రాహ్మణి ఇంటికొచ్చిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి జరిగింది చెప్తాను. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. ఇప్పటి వరకు చేసేది సరిపోదన్నట్టు మా బ్రతుకులు ఇంకా నాశనం చేస్తావా? నా గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారు. నా వల్ల పొరపాటు జరిగింది కాదన్ను, కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా
చెప్పేది వినకుండా ఇలా ఆవేశపడ్డం మంచిది కాదు. మంచి చెడుల గురించి దయచేసి మీరు మాట్లాడకండి. మా ఇంటికొచ్చి బ్రాహ్మణిని పంపమని అడిగితే ఆ రోజు కుదరదని చెప్పింది ఇదిగో ఇలాంటి చెడు జరుగుతుందని. మీ అంత డబ్బు మాకు లేకపోవచ్చండి, కానీ మీకన్నా పరువుగా బ్రతికే కుటుంబం మాది. అది అర్థమైందా? చూడండి, బ్రాహ్మణి తన తండ్రికి చేసిన సాయానికి, నాకు కోడలిగా నటించడానికి మా ఇంటికొచ్చిన రోజే తన మీద గౌరవం పెరిగింది. తనకి ఏ ప్రాబ్లం రాదని మాటిచ్చాను. అలానే చూసుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు రాహుల్ బ్రాహ్మణిని ఎవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళని వెతకడానికే ఇదిగో మేం పోలీసుతో సహా ఇక్కడికొచ్చాం. మీ అమ్మాయిని సేఫ్గా అప్పగించే బాధ్యత నాది. దయచేసి ఈ ఒక్క మాట నమ్మండి. నమ్మటం కాదమ్మా, నా కూతురికి ఏమైనా జరిగితే మిమ్మల్ని చేయను. మీ ఇంటి ముందే నిలబడి పెట్రోల్ పోసుకుని మేమందరం చచ్చిపోతాం. అర్థమైందా? ఇదిగో పోను. పదండి పదండి, రండి. హలో, ఏమండి? మేడంకి ఈ రేంజ్ లో వార్నింగ్ ఇవ్వడం, అది మనం వినడం, రెండు ఇదే ఫస్ట్ టైం అబ్బి. సో సాడ్. వాగ్దేవి ఏమైంది? వాగ్దేవి ఏమైంది? ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. తన కూతురికి ఏమైనా జరిగితే మన ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని చెప్తోంది ఆ సావిత్రమ్మ. అంతా ఆ ఫేక్ న్యూస్ వల్లే మేడం. ఏమయ్యా, ఏమైనా తెలిసిందా? లేదు సార్, అన్ని చెక్ పోస్టులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాం. ఈ సరౌండింగ్స్ లో ఎక్కడా లేరంటే ఎక్కడో డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళుంటారని అనిపిస్తోంది. డీప్ ఫారెస్టా? డీప్ ఫారెస్టా? అదంతా టైగర్ జోన్ కదా? అవును సార్, అక్కడికి వెళ్ళిన చాలా మంది ఆచూకీ కాదు కదా, ఆనవాళ్లు కూడా దొరకలేదు. వెరీ డేంజరస్ జోన్ సార్. కమిషనర్ సార్, మీరెంత డబ్బు ఖర్చు పెడతారో నాకు తెలియదు కానీ ఎంతమంది బెటాలియన్నో దించుతారో తెలియదు. ఆర్మీ, మిలిటరీ అన్ని ఫోర్స్లని రమ్మనండి. మీరు డేంజర్ జోన్ తో సహా అన్ని రకాలుగా ప్రయత్నించండి, వెతకండి. ఎన్ని కోట్లు ఖర్చైనా నేను భరిస్తాను. నా కొడుక్కి బ్రాహ్మణికి ఏం కాకూడదు ప్లీజ్. మీరేం టెన్షన్ పడకండి మేడం, మేము డెఫినెట్గా వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాం మేడం. ప్లీజ్ మీరు కూల్ అవ్వండి మేడం. చూడండి ఎస్ఐ గారు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఏరియా ఇన్ఛార్జ్ నువ్వే కాబట్టి 24 గంటల్లోపు వాళ్ళు ఎక్కడున్నా నాకు తెలియాలి. ఇమీడియట్గా మనం వాళ్ళని చేజ్ చేయాలి. అర్థమవుతుందా? అలాగే సార్. బ్రాహ్మణి ఇంట్లో కూడా నాటకం బయటపడింది కాబట్టి ఈ సరస్సు పీడ సగం వదిలినట్టే. దేవుడా, దానికేమైనా పర్లేదు, నా రాహుల్ మాత్రం సేఫ్గా తిరిగి వచ్చేలా చూడు స్వామి.
అని తెలుసుకోవడానికి దొరగారికి ఇన్ని రోజులు పట్టిందా? మెనుగుర్ల పుణ్యమా అని మీకు గతం గుర్తొచ్చింది. ఏం చేస్తున్నావు? ఎండ పడకుండా చేయి అడ్డు పెట్టాను బాబు. అస్సలు తెలియనే లేదు. బాగా లేట్ అయినట్టుంది. ఎన్ని రోజులు నమ్మలేని నిజాన్ని రాత్రి అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఈ క్షణం కోసం, ఈ ఆనందం కోసం ఎంతమంది దేవుళ్లకు మొక్కానో తెలుసా? నీ ప్రయత్నం, నీ ప్రేమ చూశాక అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? చెప్పాను కదా, నీ ప్రేమ, నీ కేరింగ్లో నాకు సరస్సు గుర్తొచ్చింది. సరస్సు గుర్తు రావడం ఏంటి బాబు? నేనే కదా. ప్లీజ్ బ్రాహ్మణి, ఉదయాన్నే స్టార్ట్ చేయొద్దు. అది కాదు బాబు, రాత్రి జరిగింది మీకు గుర్తు లేదా? ఏం జరిగింది? అవేవో ఫ్రూట్స్ తెచ్చాను, తిన్నాను. నువ్వు సరస్సు నాకు గుర్తు తెచ్చావు అని అన్నాను. తర్వాత నాకు మత్తు ఎక్కువై పడుకుని పోయాను. అంతే కదా? అంతేనా? మరి నేను తెచ్చిన బహుమతి? ఏం బహుమతి? అదే బాబు, రాత్రి సీసాలో మెనుగుర్లు. ఇది బాబు. ఏంటిది బ్రాహ్మణి? ఏమైంది నీకు? మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా, నన్ను ఏడిపించడానికి ఇలా మాట్లాడుతున్నారు కదా. రాత్రి జరిగింది మీకు నిజంగా గుర్తులేదా? నువ్వు ఇన్నిసార్లు అంటున్నావు అంటే రాత్రి నేను ఏదైనా పొరపాటుగా బిహేవ్ చేశానా? మత్తులో తెలియకుండా నిన్నేమన్నా మత్తులో ఏం చేస్తున్నానో నాకే గుర్తుండట్లేదు. ప్రీతి విషయంలో కూడా ఇలాగే. ఏం జరిగిందో తెలియక అమ్మ మాటకి తల వంచాను. చెప్పు బ్రాహ్మణి, నేనేమన్నా తప్పుగా బిహేవ్ చేశానా? లేదు బాబు, అప్పుడు కాదు, ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. బ్రాహ్మణి, నీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు నాకెంత ప్రేమ చూపించినా ఈ గుండె, ఈ ప్రాణం నా సరస్సువే తప్ప ఇంకెవరివి కావు. సరే, ఇంకా ఎంత దూరం నడవాలో ఏంటో. పద వెళ్దాం, త్వరగా రా వెళ్దాం.
రా